ఇంకిక్కడ మేమైతే మొత్తం రెడీ అయిపోయామనమాట. మేమైతే శివ సన్నిధానంలో రూమయితే తీసుకున్నాం. ఇంకిక్కడ అదే చెప్తున్నాను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ ఎక్కువుండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చిందనమాట. సో, నా డ్రెస్ అనేది ముందు వ్లాగ్‌లో ప్యాకింగ్ చేసినప్పుడు చూపిచ్చాను కదా! ఇంక అదైతే వేసుకున్నాను. ఇంకిక్కడి నుంచయితే మొత్తం 8 లింగాలుంటాయి కదా ముందు. సో, అవైతే దర్శించుకోవడానికైతే స్టార్ట్ అయ్యాం. మా రూమ్ నుంచి అయితే దగ్గరగా ముందు అగ్నిలింగం అయితే ఉందనమాట. సో, ఇంకా అగ్నిలింగం అయితే దర్శించుకున్న తర్వాత మిగిలిన అన్నీ కూడా ఆటోలోనైతే తిరిగామనమాట. తర్వాత నేను, మా హస్బెండ్ మాత్రమే గిరి ప్రదక్షిణ అనేది చేసాం. ఎందుకంటే పిల్లలు అయితే గిరి ప్రదక్షిణ అది చేయలేరు కాబట్టి ఇంక వీళ్ళకైతే ఆటోలో అయితే తిప్పామనమాట. కొంచెం కొంచెం బ్లర్ అవుతుంది. ఎందుకంటే నైట్ టైమ్ కాబట్టి అంత లైటింగ్ లేదు. పైగా ఎక్కువ సేపు ఆగలేదు. దర్శనానికి టైం అయిపోతున్నదని స్పీడ్‌గా అన్నీ కూడా చూసుకొని బయటకొచ్చేసామనమాట. మేమిక్కడైతే చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని 7:30 కల్లా మేము మెయిన్ గోపురం దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇదొచ్చేసి నార్త్ గోపురం. ఇక్కడేంటంటే మనకు 50 రూపీస్ టికెట్ ఇచ్చే లైన్స్ అవి ఉంటాయి కదా! సో, ఇంకిక్కడైతే మాకు ఆటో అతను దింపారు. ఇంకిక్కడ మేమైతే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనానికెళ్ళాము. కానీ దర్శనం లోపలికెళ్ళిన తర్వాత 2 అవర్స్ అయితే టైం పట్టిందనమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలైతే ఉన్నారు. సో, చూసారు కదా! ఇక్కడైతే ఇలాగా మొత్తము నైట్ టైమ్ కూడా జనాలు విపరీతంగా ఉన్నారనమాట. ఇంక కొంచెం తోపులాట అయితే అయ్యింది. ఇంక దర్శనం అదంతా కూడా చేసుకొని ఇంక బయటకైతే వచ్చేసామనమాట. బయటకొచ్చి ఇంక ఇలాగా అక్కడంతా కూడా దండం అది పెట్టేసుకొని ఇంక అక్కడి నుంచి అయితే మేము రూమ్‌కి స్టార్ట్ అయ్యాము. రూమ్‌లో వెళ్ళి ఉంచేసి ఇంక మేమైతే గిరి ప్రదక్షిణ తిరగడానికైతే స్టార్ట్ అయిపోయాము. 11:30కి అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా! ఇక్కడ ఐ లవ్ తిరుమల అని రాసుంది. సో, ఇంకిక్కడైతే మేము అలాగ కొంచెం చూసుకుంటూ ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ మొత్తము గిరి ప్రదక్షిణ అనేది మొత్తం కూడా కంప్లీట్ చేసామనమాట. చాలామంది జనాలు నైట్ టైమే నడుస్తున్నారు. ఇంకా మేము వెళ్తున్న తోవలో అయితే మధ్యలో ఇలా మనకి కాశీ ఆవులు అంటారు కదా! సో, ఇలాగ అయితే కనిపించాయనమాట. ఇంక అక్కడ దండం పెట్టుకొని కొంచెం అమౌంట్ అది కూడా అక్కడ వేసేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. ఇదొచ్చేసి మోక్ష మార్గం చూసారు కదా! విపరీతమైన లైన్ ఉందనమాట ఈ మోక్ష మార్గానికైతే. ఇంకా అక్కడే మాకు కొంచెం లేట్ అనేది అయిందనమాట. ఇంక అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక అందులోంచి ఆ మోక్ష మార్గంలోంచి అయితే దూరి ఇలాగా బయటకనేది అయితే వచ్చామనమాట. కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే చాలా చిన్న కన్నం ఉంటది కదా! రాగలమా లేదా అనేసి ఇంకా అలాగా శివుడికి దండం పెట్టుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసామనమాట. నువ్వు వీడియో ఇటు నుంచి తీయాలా అసలు? ఇంకా వెళ్తున్న తోవలో అయితే ఇలాగ మనకి జింకలనేవి కనిపిస్తాయన్నమాట. వీటికి మనం ఏమైనా కొంచెం ఫుడ్ అది కూడా ఫీడ్ చేయొచ్చు. ఇంకా అక్కడ వెళ్తున్న తోవలో మనకి జ్యూసెస్ అవన్నీ కూడా దొరుకుతాయి. మామిడికాయ ముక్కలు గానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకిక్కడైతే మనకిలా మ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇంకా మనం ఎంత దూరం నడవాలి ఏంటి అనేది తెలుస్తదనమాట. ఇంకిక్కడ ఇది చూసారు కదా! వెలగపండయితే ఇంకిక్కడ ఫేమస్ అనమాట. ఇదైతే ఇలాగా వెలగపండయితే కట్ చేసి మనకి అందులో సాల్ట్, ఉప్పు, కారం అన్నీ కూడా మిక్స్ చేసి అయితే ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైమ్ తిన్నాననమాట ఇది. ఇంకా ఇది కూడా తీసుకొని అక్కడ టేస్ట్ చేశామనమాట. ఇంకా అక్కడ తిన్న తర్వాత ఇంకా కర్పూరం అయితే తీసుకున్నాము. ఇంకేంటంటే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా! ఇంక అక్కడైతే ఇలాగా కర్పూరం అనేది వెలిగించాము. ఇదొచ్చేసి వారాహి అమ్మవారనమాట. ఇంకా ఆ అమ్మవారి దగ్గర కూడా కర్పూరం అనేది వెలిగించారనమాట. ఇంక అక్కడి నుంచి అలా నడుచుకొని వచ్చేసాము. ఇంక మనకి తోవంతా ఇలాగ మసాజ్ మిషన్స్ అయితే ఉంటాయి. మేము సాక్స్‌లేసుకొని నేనైతే నడిచాను గానీ చాలా అంటే చాలా కాళ్ళు మండిపోయాయనమాట. ఇంకా వన్ టైమ్ అయితే మేము ఇలాగా మసాజ్ అనేది పెట్టించుకున్నాము. మొత్తానికి ఇంకా రాజగోపురం దగ్గరికెళ్ళి కంప్లీట్ చేసేసామనమాట. హలో! మేమైతే గిరి ప్రదక్షిణ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నైట్ అయితేను ఇంకా దర్శనం అన్నీ కూడా చేసుకొని ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్తున్నాము. సో, మీరు కూడా నాతో పాటు రమణ మహర్షి ఆశ్రమాన్ని అయితే చూసేద్దురు. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాననమాట. ఇంకా వీళ్ళకైతే వేసాము. ఇంకా
ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి ఇంకా అక్కడ ఫుడ్ అది కూడా తినేసి అక్కడి నుంచి మేము ఆఫ్టర్నూన్కి పాండిచ్చేరి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. దర్శనం అయితే చాలా చాలా బాగా అయ్యింది. నైట్ కూడా దర్శనం అనేది చేసుకున్నాం అనమాట టెంపుల్లోని. ఇంకా మా అమ్మాయికి అయితే ఇలా రెడీ చేశాను. సో ఇది నా డ్రెస్ వచ్చేసి ఇది కూడా మీషోలో తీసుకుందే. దీనికి సింపుల్గా ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఒకటి వేసుకున్నా, ఇంకా ఇలా బుట్టలు అయితే పెట్టుకుని ఇంకా వాచ్ అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా అయితే రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడైతే ఇత్తడి దీంతో అయితే కాఫీ అయితే తాగామన్నమాట. చాలా బాగుంది కాఫీ అనేది. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా రమణ మహర్షి ఆశ్రమానికి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఎపిసోడ్లో రమణ మహర్షి ఆశ్రమం అది కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో అయితే నచ్చినట్లయితే కనుక లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొంచెం ఫొటోస్ అనేవి బ్లర్గానే వచ్చాయి, ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ లైటింగ్ అది కూడా ఎక్కువగా లేదనమాట. సో ఇంకా అలాగైతే కొంచెం కొంచెం పిక్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా మెయిన్గా మా వారు వచ్చేసి అక్కడ పంచ్ అది కట్టుకుని వెళ్ళారు టెంపుల్కి కదా. సో ఇంకా అందుకని అలాగా ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లాడికి కూడా షేర్వాణి అనేది వేసాను అనమాట. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను.